ఇక నిజామాబాద్ అర్బన్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. బీఆర్ఎస్ బీజేపీలు బుల్లెట్ లాంటి మాటలిద్దంతో ఒకరిపై ఒకరు సవాళ్లు ప్రతి సవాళ్లను విసురుకుంటూ రాజకీయాన్ని మరింత రక్తి కట్టిస్తున్నారు. అయితే నగరాభివృద్ధిపై నీలం కంఠేశ్వర్ ఆలయం వద్ద చర్చకు సిద్ధమా అంటూ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సవాల్ విసిరితే దానికి ప్రతి సవాల్గా బీఆర్ఎస్ అభ్యర్థి బీగల గణేష్ గుప్తా సిద్ధమే కానీ మొదట నగర అభివృద్ధి కండ్రాలా చూసి చర్చకు రావాలంటూ ప్రతి సవాల్ విసిరారు. దీంతో ఇరువురు సవాలు ప్రతి సవాలుతో నగరంలో పొలిటికల్ సీన్ తారాస్థాయికి చేరింది. ఇలాంటి చర్చలు పెట్టవద్దంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ సమావేశమని ఎక్కడ మీట్ అవుదామంటే నేను స్థలాలు చెప్పిన, ఇప్పటిదాకా సమాధానం రాలేదు. నిన్న రాత్రి వరకు సమాధానం ఇవ్వమని చెప్పిన మిస్టర్ డెవలప్మెంట్ ఎమ్మెల్యే గారికి. మరి సవాలు స్వీకరించినట్లా వెనుకడుగు చేసినట్ల 13వ తారీఖు నాడు కంఠేశ్వర్ గుడి దగ్గర మీ అందరు మిత్రులకు నేను 10 గంటలకు కంఠేశ్వర్ గుడి దగ్గర అక్కడ కూడా టెంట్ వేసి కూర్చుంటా. లేదా ఆయన ఏదైనా ప్లేస్ సెలెక్ట్ చేస్తే నేను చెప్తా రేపటి వరకు. అవినీతి అంటే ఆయన నోటితోటి వస్తే అవినీతికే సిగ్గొస్తుంది. కానీ 2-3 విషయాలు చెప్పిన నిన్న. ఒక సేమ్ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్కు ఏ విధంగా భూమి లాక్కున్నాడు, ఒక పోలీస్ అధికారి భూమి ఏ విధంగా ఇబ్బంది పెట్టి తీసుకున్నాడు, కలెక్టర్ ప్రక్కన ఆయన ఉన్న స్థలంలో డ్రైనేజ్ ఇంకో అలైన్మెంట్ మార్చిండు. ఈ 3 చెప్పిన. ఎందుకంటే పండుగ ఉన్నది. మనిషి మీద 100 సార్లు ఒకటే మాట్లాడితే ప్రజలు నిజం అనుకుంటారేమో అనేటటువంటి విషయం కూడా ఉంటుంది. నేనేం చెప్పినంటే, సరేనైనా నీకేం సబ్జెక్ట్ ఉంది రా, మరి నువ్వు ఊరికే సవాల్ ఇస్తున్నావు కదా, నువ్వే ఫిక్స్ చేయి సవాల్ అని చెప్పిన. ఆయన కంఠేశ్వర గుడి ముంగడ ఫిక్స్ చేసిండు. నేను మినీ ట్యాంక్ బండ్ మీద చేస్తాడో, మీ ఐటీ హబ్లో చేస్తాడో, వైకుంఠ ధామంలో చేస్తాడో అని నేను అనుకున్నాను. కానీ ఆయన అక్కడ చేసిండు. సరే, నేను దానికి సిద్ధంగా ఉండి ఒక్కసారిగా నేను పెడితేనంటే డిస్కషన్ ఖతమైపోతారు బై వన్స్ ఫర్ ఆల్ అనుకున్నా. నాకు డిబేట్లు కొత్త. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ సాధన కోసం మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రులతో కొట్లాడినాం. ఎక్కడ సమావేశమని